కృతయుగం తర్వాత వచ్చేదే ఈ త్రేతాయుగం. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణాసురుణ్ణి, పరశురాముడు కూడా కార్తవీర్యార్జునుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేశారు. ఈ యుగ కాల పరిమాణం 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలో స్వార్థం, లోభం వంటి లక్షణాలు మానవుల్లో చేరడం ప్రారంభమైంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే వర్ణ వ్యవస్థ ఈ యుగంలోనే ప్రారంభమైంది. మానవుల సగటు ఎత్తు 21 అడుగులు, ఆయుర్దాయం 10,000 సంవత్సరాలుగా ఉండేది. ఈ త్రేతాయుగంలో రాజుగా కుజుడు, మంత్రిగా శుక్రుడు ఉన్నారు. కుజుడు యువకుడు, యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహుబల పరాక్రమవంతుడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు మాయమంత్ర తంత్రవాది, కుజుడికి పరమశత్రువు. రాజు మాటకి మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలనను భ్రష్టు పట్టించారు. స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి దైవ కార్యాలు నిర్వహించే వంశాలను అంతరించేలా చేశారు. ఇలా రాక్షసులు, దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒక భాగం దెబ్బతిని 3 పాదాలపై నడిచింది. పూర్తి వీడియో కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.